బూతుల్లో బాబు బూతులు వేరయ్య అన్నట్టుగా ఉంది పరిస్థితి. చెప్పేవి శ్రీరంగ నీతులు, సొచ్చేవి అవేవో గుడిసెలు అన్నట్టుగా ఉంది. చంద్రబాబు సీటు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచి ప్రశ్నిస్తే బండబూతులు తిట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఆయన మాజీ మంత్రి, బీసీ లీడర్. కనీసం ఆయన వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా బస్సులో చెడామడా తిట్టేశారు చంద్రబాబు. లోపల ఉన్నవారికి అసలు విషయం తెలుసు, బయట ఉన్నవారికి చంద్రబాబు హావభావాలు చూస్తే ఆ విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. ఆయన చేసిన తప్పల్లా ఒకటే, పెందుర్తి సీటుపై ఆశ పెట్టుకోవడమే. పెందుర్తి సీటు ఆశించి భంగపడిన బండారు సత్యనారాయణ కనీసం చంద్రబాబు దగ్గరైనా ఊరట దొరుకుతుందేమో అనుకున్నారు. కానీ బస్సులో ఆయనపై అంతెత్తు ఎగిరిపడ్డారు చంద్రబాబు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విశాఖ జిల్లా సీనియర్ నేత బండారు సత్యనారాయణ ఆ మధ్య మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తలోకి ఎక్కారు. టీడీపీలో ఆయనకు పెందుర్తి సీటు ఖాయమనే అనుకున్నారంతా. కానీ చంద్రబాబు పొత్తులో భాగంగా ఆ సీటుని జనసేనకు కేటాయించారు. పంచకల్ల రమేష్ అక్కడ కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఆ సీటు విషయంలో చంద్రబాబుని ఎలాగైనా ఒప్పించాలని బండారు ప్రయత్నిస్తున్నారు. ఓ దశలో ఆయన పార్టీ మారతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ బండారు మాత్రం చంద్రబాబుపై నమ్మకం పెట్టుకున్నారు. ఇటీవల బాబు విశాఖకు రాగానే ఆయనతో భేటీ అయ్యారు. విశాఖ పర్యటనలో నేతలతో పాటు చంద్రబాబుతో సమావేశమైన బండారు సత్యనారాయణ బహిరంగంగానే తన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ టీడీపీ బలంగా ఉందని, ఆ సీటు జనసేనకు ఇస్తే ఓడిపోతుందని అన్నారు. అప్పటికీ సైలెంట్ గానే ఉన్న చంద్రబాబు ఆ తర్వాత ఆయన్ను బస్సులోకి పిలిపించారు. చెడామడా తిట్టారని సమాచారం. దీంతో బండారు అవాక్కయ్యారు. ఉద్యోగిస్తారనుకుంటే ఆయన్ని బాధ పెట్టే పనిచేశారు చంద్రబాబు. దీంతో తీవ్ర అవమాన భారంతో బండారు వెళ్లిపోయారు. చంద్రబాబుకి నమస్కారం పెట్టి బస్సు దిగారు. బస్సులో జరిగిన ఎపిసోడ్పై బండారు ఇంకా మీడియా ముందుకు రాలేదు.